ఇంట్లో ఏదో పెద్దలు ఆచరిస్తూ ఉంటే పిల్లలు ఆచరిస్తారు. పిల్లలు ఎప్పుడు మనం చెప్పినట్టు చెయ్యరు, మనం చేసినట్టు చేస్తారు. పిల్లలు ఇంట్లో పూజ చేయాలి, అసత్యం ఆడకూడదు అంటే తండ్రి నోట తల్లి నోట అసత్యాలు వినపడకూడదు. మనం అబద్ధం ఆడామని వాళ్ళకి తెలిసిందంటే వాడు 1కి 100 ఆడేస్తాడు అబద్ధాలు. నువ్వు ఆడలేదా అంటాడు. నీ అవసరం కోసం నువ్వు ఆడు, నా అవసరం కోసం నేను ఆడాను. ఇంట్లో ఉండే ఓ చిన్న పిల్లకి తండ్రి నేను సాయంత్రం వచ్చి నేను ఏదో బయటికి తీసుకెళ్తానమ్మా అలా షికారుకి అంటే ఖచ్చితంగా ఆ సమయానికి రావాలి, తీసుకెళ్ళాలి. శ్రీ మహావిష్ణువుకి ఇచ్చిన మాట ఎంత గొప్పదో చిన్నపిల్లకి ఇచ్చిన మాట కూడా అంతే గొప్పది. అప్పుడు ఆ పిల్ల మనసులో పడుతుంది, ఆ తండ్రి నా కోసం కోట్ల రూపాయల వ్యాపారాలన్నీ మానుకుని నాకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చాడు, నేను కూడా ఇతని మాట జబదాటకూడదు. నా పిల్ల మనస్సులో పడుతుందమ్మా. చక్కగా సీతాదేవిలో పెరుగుతుంది ఆ పిల్ల, అనుమానం వెళ్ళ. మనం చిన్నపిల్లల్ని అశ్రద్ధ చేస్తాం. వాడు ఏడాది పొడుగునా వాడికి కనపడం, ఎక్కడెక్కడో తిరుగుతాం మనం. రియల్ ఎస్టేటు, ఆ ఎస్టేటు, ఫ్రీ ఎస్టేటు, ఎయిర్పోర్ట్ కడుతున్నాం, సీ పోర్ట్ కడుతున్నాం తిరుగుతాం. వాడు పుట్టినరోజు మాత్రం ఎలుగు బంటి అంత బహుమతి పట్టుకొచ్చి వాడిని ఎత్తి మీద బారేస్తాం.